టీడీపీ కేంద్ర కార్యాలయంలో 77వ గణతంత్ర దినోత్సవం ఘనంగా నిర్వహించారు. పార్టీ ఏపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం జాతీయ గీతాలాపన చేశారు. పార్టీ నేతలకు, కార్యాలయ సిబ్బందికి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకులు వర్లరామయ్య, అశోక్ బాబు, పీతల సుజాత పాల్గొన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగం ఉందో ఆ రాజ్యాంగాన్ని ఈ రోజు నుంచి మన అమలు చేసుకున్నటువంటి దినం. అది మన పార్లమెంట్ ఆమోదించినటువంటిది, అమల్లోకి తెచ్చినటువంటి దినంగా మనం భావించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ రాజ్యాంగాన్ని ముఖ్యంగా ఈ ఎలక్షన్ ఏదైతే ఉందో ఎలక్షన్ని ఒక పద్ధతి ప్రకారంగా తీసుకెళ్ళడానికి నిన్న ఏదైతే జనవరి 25 ఉందో దాన్ని ఓటర్స్ డేగా, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఫార్మేషన్ డేగా మనం భావిస్తాం. ఎవరైతే మన రాజ్యాంగాన్ని గౌరవిస్తారో వారు రాజకీయంగా ఎదిగిన తర్వాత ఆ హక్కుల్ని కాలు రాసే విధంగా ప్రవర్తించకూడదు. ఇది ముఖ్యంగా అందరూ గమనించాలి, ప్రజలు మరీ గమనించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అంబేద్కర్ గారు ఎప్పుడైతే ఈ రాజ్యాంగాలు అమలుపరిచారో, అమలుపరిచిన రోజు వాళ్ళు చెప్పినటువంటి మాట, దీన్ని అంతిమ లక్ష్యాలు చేరుకోవాలంటే పాలకులు ప్రజాస్వామ్య విలువల్ని కాపాడే విధంగా, దీన్ని ట్రూ స్పిరిట్తో నడిపించే విధంగా మరి నడవాల్సిన అవసరం ఉంది. ప్రతి ఒక్కరి బాధ్యత, ఈ భారతదేశంలో కానీ ఈ రాష్ట్రంలో కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క పౌరుడు యొక్క బాధ్యత రాజ్యాంగ హక్కుల్ని మనం కాపాడాల్సిన ఉంది, రాజ్యాంగాన్ని పరిరక్షించాల్సిన అవసరం ఉంది. మరీ ముఖ్యంగా అధికారంలోకి వచ్చినటువంటి వారు. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel